హై వ్యూవర్స్, ఆల్రెడీ ఆమె చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ని ఏమి అనలేము అనడం కూడా కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు ఉన్నారు కదా, ఆడవారు మగవారు అందరి కోసం ఈ వీడియో. పెళ్ళి కాలేదని పేరెంట్స్కి తెలుసు, కానీ ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు ఏం చెప్పింది? పెళ్ళి చేసుకున్నాం, 5 సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఇప్పుడు వేరే అమ్మాయిని ఇష్టపడ్డాడంట, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడంట, నన్ను బయటికి పోమన్నాడు. వాడి కోసం నా కెరీర్ని వదిలేశా, వాడికి సాయం చేస్తూ ఉన్నా, నా కెరీర్ని వదిలిపెట్టి వాడితో కలిసి బతికా. వాడు ఇప్పుడు నన్ను లైంగికంగా వాడుకున్నాడు, వదిలేస్తున్నాడు. ఇక నేను బతికేది ఎందుకు? నా చావు కారణం అభినే అంటూ మేము డీ షోలో కలిసి పనిచేసామని చెప్తూ కావ్య కళ్యాణి అని చెప్పేసి ఆ అమ్మాయి ఖమ్మం జిల్లా పొన్నికెళ్ళి చెందినటువంటి అమ్మాయి ఆత్మహత్య చనిపోయింది. ఆ వీడియో చూసినటువంటి మీరు చాలామంది ఉంటారు కదా, అందులో సింపతి వచ్చే విధంగా మీకు అనిపించిందా? ఇంకెంతమంది అమ్మాయిలు ఈ రకం బలవుతారని అనిపించిందా? లేకపోతే అసలు కూతురు ఏం చేస్తుంది ఏంటంటే ఆ పేరెంట్స్ తెలియకుండా ఎందుకున్నారని మీకు అనిపించిందా? కింద కామెంట్లో తెలియచేయండి. సింపుల్గా విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 6 సంవత్సరాల క్రితం ఈమె డీ షోస్ ట్రయల్స్, డ్యాన్స్కి సంబంధించిన ట్రయల్స్ చేస్తున్న సమయంలో అభి అనే అతను పరిచయం అయ్యాడు. ఇతను కూడా ఈ ఖమ్మం జిల్లా నియర్ బై అక్కడ. దెన్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇక అప్పటి నుంచి ఒక రకంగా వీళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారంట. ఆ పిల్లోడేమో లివింగ్ రిలేషన్లో ఉన్నామని అంటున్నాడు, ఆ అమ్మాయి వచ్చి మేము ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాం అంటుంది. ఈ పిల్లోడు ఆల్రెడీ ఏమైంది, ఇష్యూ జరిగిన తర్వాత వీడియో మొత్తం వైరల్ అయిన తర్వాత పోలీసులకు పట్టుకున్నారని కొంతమంది అంటున్నారు, లేదు ఆ పిల్లడు స్వచ్ఛందంగా వచ్చి లొంగిపెట్టి నేను కొంతమంది అంటున్నారు. సో వచ్చాడు పోలీసు, ఏంట్రా అబ్బాయి నా చావు కారణం అభినే అంటుంది. ఏమండి, ఆమె చావు కారణం ఏంటో నాకు తెలియదు, నేను ఆ అమ్మాయితో లివింగ్లో ఉన్నమాట నిజం. ఇక ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది ఏంటి అన్నప్పుడు నాకు సంబంధం లేదు కదా అన్నట్టు వాడు మాట్లాడుతున్నాడు. వీడియోకి ఇంటెన్షన్ మీకు అర్థమైందా? పెళ్ళికి ముందు మోసపోయామని చెప్పేసి అధిక శాతం అమ్మాయిలు చేస్తున్నారు, మమ్మల్ని మోసం చేసిందని చెప్పేసి మగవాళ్ళేమో తాగుబోతులు పిచ్చోళ్ళు అవుతున్నారు. ఇక పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఆడవాళ్ళ లేదన్నప్పుడు ఇంకా డబ్బు పిచ్చలు పడ్డ ఆడవాళ్ళు ఏంటో తెలియట్లేదు, కొంతమంది మగవాళ్ళని వేధిస్తున్నారు, దాంతో మగవాళ్ళు చేస్తున్నారు. ఇంకొంతమంది మగవాళ్ళు నిన్న మొన్న చూసాం, మద పిచ్చి భయంకరంగా పూర్ణి వీడియోలు చూసి ఆ యాంగిల్స్ ఈ యాంగిల్స్ అంటూ పిల్లలతో నానా రకాల ఇబ్బందులు పెట్టి అలా భయపెడితే అలా కొంతమంది ఆడవాళ్ళు చచ్చిపోతున్నారు. సో మీకు అర్థమవుతుందా? పెళ్ళికి ముందు చచ్చి పెళ్ళి తర్వాత చచ్చి అసలు ఏం రిలేషన్స్, ఏం కథలు? తేడా ఉందంటే దూరంగా వెళ్ళిపోవాలి, కానీ అరిచే కుక్క దగ్గరికి వెళ్ళి అరుస్తున్నావా అంటే అరవటం మీద వచ్చి కరిచేసిద్ది. అది అరుస్తున్న కుక్క నీ వెనకాలే వస్తుంది, నీ పక్కనే ఉంది, నువ్వేం చేయాలా? నువ్వు పక్కకి వెళ్ళిపోవాలా? లవరైనా పిల్లమైనా మొగుడైనా ప్రియుడైనా ఎవడైతే ఏమి తేడా అనుకున్నప్పుడు దూరంగా పోవాలి కదా. ఆడే ఉంటా లేదా నేను చేస్తా, దానికన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. వీళ్ళ వల్ల మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ బాధపడతారు, ఇప్పుడు పరువు పోగొట్టుకోవటాలు అనిపించింది నాకైతే. పెళ్ళైన తర్వాత వేధింపుల వాళ్ళు చచ్చిపోతున్న మగవాళ్ళు ఆడవాళ్ళు, పెళ్ళికి ముందు ఈ రకంగా ఆడవాళ్ళు మగవాళ్ళు, ఏం సొసైటీయో అండ్ ఏం జనరేషన్, అసలు ఏం నడుస్తుంది ఈ సొసైటీ కూడా అర్థం కావట్లేదు. మీరన్నా కొంచెం పద్ధతిగా అయితే ఉండండి. న్యూస్లో ఇటువంటి న్యూస్ మీరు అవ్వకండి.